డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావము మెరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాతి రాజుకు మధ్య భయంకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికులతోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాదులు పదాది సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపులతోనూ ఆయుధాలు ధరించి వచ్చారు. ఇరువు రాజ్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సూర్యాస్తమయం వరకు జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో కాంబోజాతి రాజు పురంజయుణ్ణి ఓడించాడు. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయునికి, రాజా, ముందు ఒకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గంలో ఉండు అని హెచ్చరించాను. అప్పుడు నా మాటలు ఆలకించలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనతో ఉండడం వల్ల నీవు యుద్ధంలో ఓడిపోయావు. నీ రాజ్యాన్ని శత్రువులకి అప్పగించావు. ఇప్పటికైనను నా మాట ఆలకింపుము. అపజయాలు దైవాధీనము. అందువల్ల నీవు చింతించకుండా కార్తీక మాసమును ఆచరించుము అని చెప్పెను. రేపు కృతికా నక్షత్రములో కూడిన పౌర్ణమి. స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేయుట నాట్యము చేయుము. ఇంట్లో నర్తించినచో నీవు పుత్ర సంతానం కలుగుతుంది. అంతియే కాదు, శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషపడి శత్రువులను ఎదిరించడానికి నీకు ధైర్యమిస్తాడు కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సావాసాలు చేయుట వల్ల నీకు అపజయం కలిగింది. శ్రీహరి నీ మదిలో తలచి నేను తెలియజేయనట్లు చేయుమని హితోపదేశము చేసెను. 21వ అధ్యాయం సమాప్తం.